ఎల్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఇక ఆనందమే ఆనందం. ఈ వారం అంతా కూడా వెళ్ళిపోతుందమ్మా, మనకి ఈ మార్చి 29 తర్వాత మనకి ఏలినాట్స్ అని వెళ్ళిపోతుందనే ఖుషీలో పార్టీలతో, మందు పార్టీలతో ఈ వారం అంతా కూడా మకర రాశి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఇల్లు ఈఎంఐల బిల్లులు వస్తాయి. ఇల్లులు తెక్కొని పడేశారు, స్థలాలు కొనేశారు. ఈఎంఐల బిల్లులు వచ్చినప్పుడు మాత్రం గుండెలో టెన్షన్ వస్తూ ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు డోకా లేదు. మీరు చేసే జాబ్కి మీకు ఏమీ నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య ఫుల్ ఫైటింగ్ అనమాట జరుగుతూ ఉంటుంది. కోర్టుల్లో పెండింగ్లో కేసులు, జడ్జికి ఏమి ఇవ్వాలో కూడా అర్థం కాదు. ఇటు కలిసినట్టుంటారు, ఇటు విడిపోతున్నట్టుంటారు. ఏంట్రా బాబు వీళ్ళ పరిస్థితి అని అంత ఆనరబుల్ జడ్జెస్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి మేధాశక్తి మీ మకర రాశి వాళ్ళకు ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు జడ్జీలు చెప్పినట్టు వినండి, బాగుపడతారు. పోలీస్ ఆఫీసర్స్ చెప్పింది వినండి, బాగుపడతారు. లాయర్లు చెప్పినట్టు వినండి, బాగుపడతారు. లేకపోతే నాశనం అయిపోతారు, అందులో డౌట్ లేదు. ఎస్పెషల్లీ ఈ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు, మేము చాలా మేధావులు. ఏం మేధావులు మీరు తెలుస్తుంది మీకు. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి కొత్త వాహనాలు కొంటారు. తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళకి అయిపోతాయి, అంతే, దట్స్ ఆల్, మ్యాటర్ క్లోజ్. అండ్ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. కొత్త స్నేహాలు, మీకు పరిచయాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కొత్త ఉద్యోగాల్లో మీరు చేరుతూ ఉంటారు. ఉన్న ఉద్యోగాలు నుంచి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ వాళ్ళు యాజమాన్యాలు మానిపించకపోయినా మీకు మీరే రిజైన్లు చేసి పడేస్తారనమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది మకర రాశి వాళ్ళకి. జాగ్రత్తగా ఉండండి అందువలన. కాబట్టి ఏదైతేనేమిలేండి, ఈ వారం అంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా మకర రాశి వారంతా కూడా ఈ మాకే తెలుసు అనే ధోరణి వాళ్ళు మాత్రం దెబ్బతింటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాట్స్ అని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే రావి చెట్టు ఇదే మీ మంత్రం. రావి చెట్టు చుట్టూ తిరుగుతూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చక్కగా దానికి నీళ్లు పోస్తూ ఉండండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం శుభమస్తు.